ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది, అలాగే నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, అసలు కర్తరి అంటే ఏమిటి, ఈ కర్తరి ఉన్న సమయంలో ఎటువంటి కార్యాలను మనం నిర్వహించాలి, ఎటువంటి కార్యాలను నిర్వహించకూడదు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి 4 మే 2025 ఆదివారం సాయంత్రం 6:44 నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. నిజ కర్తరి, పెద్ద కర్తరి లేదా వాస్తు కర్తరి ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి 11 మే 2025 ఆదివారం సాయంత్రం 5:31 నుండి నిజ కర్తరి కృతికా కార్తె ప్రారంభమై శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుద్ధ విదియ 28 మే 2025 బుధవారం రాత్రి 1:28 నిజ కర్తరి లేదా వాస్తు కర్తరి త్యాగమవుతుంది. అసలు ఈ వాస్తు కర్తరి లేదా కర్తరి అంటే ఏమిటి? సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినది మొదలు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్య కాలాన్ని మనం కర్తరి అంటాము. అంటే భరణిలో 3, 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, మొత్తం 7 పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్ని కర్తరి అంటాము. దీనినే కత్తెర, వాస్తు కత్తెర అని కూడా అంటాము. వేసవి నుంచి వడగాల్పుల నుండి రక్షించుటకే ఈ కర్తరి చెప్పి కర్ర, రాతి మొదలగు పనులు వద్దు అనేవారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కర్తరులు కర్షక, కార్మిక, పంచాంగం అనవచ్చును. భరణి 3, 4 పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు డొల్లు కర్తరి, దీనిని చిన్న కర్తరి అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరి అంతమై నిజ కర్తరి ప్రారంభమవుతుంది. కృత్తిక 4 పాదాలు, రోహిణి 2 పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాము. దీనినే నిజ కర్తరి, వాస్తు కర్తరి లేదా అగ్ని కర్తరి అని అంటాము. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశంతో కర్తరి త్యాగమవుతుంది. కర్తరి అంటే కత్తెర అని అర్థము. అంటే ఎండలో చేసే పనికి కత్తెర అన్నమాట. వేసవిలో కార్మికులకు భద్రత కోసం ఎంతో గొప్ప ఏర్పాటు చేశారో చూడండి. కర్తరిలో చేయకూడని పనులు, శుభకార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మృద్దారు శిలా గృహ కర్మాన్ని వర్జయేత్ అని కర్తరి గురించి చెప్పబడిన కారణంగా వాస్తు కర్తరి అనిపించబడు ఈ కర్తరిలో కర్ర, మట్టి, రాయి ఉపయోగించి చేయు గృహ నిర్మాణాలు ఆరంభించుటకు మంచి కాలము కాదు. కొలనులు త్రవ్వటం, కొత్త బండి కొనటం, అధిరోహించడం, నూతన గృహ నిర్మాణం చేయటం, పాత గృహాలను బాగు చేయడం వంటి గృహ నిర్మాణ పనులు, దేవాలయాలు కట్టుట ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఈ కర్తెరలో అస్సలు చేయకూడనివి గృహ సంబంధమైన పనులు చేయకూడదు. గృహారంభం చేయకూడదు అంటే శంకుస్థాపన చేయరాదు. గృహప్రవేశం చేయకూడదు. అలాగే స్తంభాలు నిర్మించకూడదు. ద్వారం ఎత్తకూడదు. పాత షెడ్డు, పెంకుటిళ్లకు పైకప్పు వేయుట శ్రేయస్కరం కాదు. దేవాలయ ప్రతిష్టాపనలు కూడా ఈ సమయంలో చేయకూడదు. కర్తరిలో మనం చేసుకోదగ్గ పనులు ఏమిటి అంటే ఈ కర్తరిలో మనం ఉపనయనం, వివాహం, యజ్ఞం చేయవచ్చును. కర్తరి విషయంలో వాస్తు విషయంగా మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కర్తరి అనునది
కేవలం వాస్తు విషయాలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. విన్నారు కదా, 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి లేదా నిజ కర్తరి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, ఈ కర్తరి ఉన్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలను మనం చేయవచ్చు చేయకూడదు అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవా మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.